మరి మీరేమో ఇంకేముంది 450 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో మొదటిసారిగా అని చెప్పేసి మీరేమో పాజిటివ్గా చెప్తున్నారు. అసలు రంగు ఇది. ఎందుకంటే బాబురావు గారు ఈ విద్యుత్కు సంబంధించినటువంటి సంస్కరణల మీద ఒక 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఆయన రిప్రజెంటేషను, ఆయన సిపిఎం పార్టీ తరపున అవ్వచ్చు, లేకపోతే ప్రజా సంఘాల తరపున అవ్వచ్చు, విజయవాడ బేస్డ్గా స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్ తరపున కావచ్చు. మరి దీన్ని ఏ విధంగా మీరు ప్రజల్లోకి ఈ రకంగా పాజిటివ్, అక్కడ ఆల్రెడీ వసూలు చేసేసి 40 పైసలు యూనిట్ చొప్పున ఇంకా 2200 మాకే మీరు బాకీ అట. మీరంటేనే ఇన్ ద సెన్స్ విద్యుత్ సంస్థలు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం అవ్వచ్చు, నడుపుతున్న ప్రభుత్వం అవ్వచ్చు. మరి 450 ఇచ్చి 2700లో పండగ చేసుకోండి అంటే ఎట్లా కుదురుతుంది? నమస్కారం సార్, శిరీష్ గారు, అట్లానే డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలు బాజీ గారు కావచ్చు, కోటిసరావు గారు, బాబురావు గారు. బాబురావు గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. కొంచెం మన శ్రద్ధగా ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. ఈ రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కుక్కల చింపిన ఇస్తర అంటారు చూసారా, అన్ని వ్యవస్థల్ని ఆ పక్క ఒక ఇస్తరలో ఆకులు కొడతాం, అన్ని కలిపి ఇస్తర చేస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని వ్యవస్థల్లో కూడా ఇంటర్నల్గా అన్ని చిన్నాభిన్నం చేసింది. మనం ఎక్కడ ఏ ఆకు ఉందో తెచ్చుకోవడానికే సంవత్సరం పట్టింది. ఇప్పుడు కుట్టి ఇస్తరం మళ్ళీ తయారు చేయబోతాం. దానికి చిన్న ఉదాహరణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అమరావతి రాజధాని అన్నాం. కొంతమంది వైసీపీ ముసుగులో రాజధానిలో కొంత 250 ఎకరాల భూములు ఇవ్వకపోవడం వల్ల ఇంటర్నల్ రోడ్లు హైవే కలపలేకపోయాం కోర్టులో వేయటం వల్ల. ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో చేయొచ్చండి, కానీ రైతుల నుంచి భూములు లాక్కోకూడదన్న ఉద్దేశంతో ఎక్విజిషన్ ద్వారా పోదామని ఆగారు. దానివల్ల ఇంటర్నల్ కలపడం వల్ల సుమారుగా 28 నుంచి 30 కిలోమీటర్లు వచ్చినటువంటి 200 ఫీట్ రోడ్డు ఒక 6 కిలోమీటర్లు ఆగిపోయింది. ఇది కొంతమంది చేస్తారు. అట్లానే చిన్న ఉదాహరణ, నెల్లూరులో ఇప్పుడు ల్యాండ్ని సోలార్ ప్రాజెక్ట్ పెడదాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం అని ల్యాండ్స్ అడుగుతుంటే కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. కాదనం అటువంటి కూర్చొని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూద్దాం, 9 రకాల ఛార్జెస్ బిల్లులు వస్తూ ఉన్నాయి. ఇది ప్రవేశపెట్టింది ఎవరండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1/2022, 2/22, 3/222 అని 22, 23, 24లో వాళ్ళు బిల్లులో యాడ్ చేశారు. మీకు ఇంకా అంతకుముందు కూడా చెప్పొచ్చు. ఆ విధంగా కొన్ని కోట్లు కలెక్ట్ చేశారు. అట్లానే దేనికయ్యా అని మేము ఎంక్వైరీ చేస్తే ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చాం, వీటితో పోల్చుకుంటే అది నాణ్యత కలిగింది, ఎక్కువ రేటు పెట్టి కొన్నాం కాబట్టి కస్టమర్ల నుంచి వసూలు చేశారు. అది యాక్చువల్గా అత్యంత దారుణమైన విషయం. కొనేటప్పుడే చూసుకోవాలా. ఇండియాలో బ్రహ్మాండమైనటువంటి బొగ్గు ఉన్నా కూడా అక్కడ కొన్ని రేట్లు ఎక్కువ పెట్టి ఏంటంటే ఇవన్నీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల కూపులో ముంచడానికి, వచ్చిన డబ్బులు కాజేయడానికి. ఇప్పుడు మనం చూస్తే అసలు రాష్ట్రానికి వాస్తవంగా అంత పెద్ద ఆదాయం లేదు. ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఈ వచ్చిన ఆదాయం సగం వడ్డీలు కట్టడం సరిపోతుంది. గతంలో వాళ్ళు అప్పులు గొప్పలుగా చేసి వదిలిపెట్టారు. ఏడ దొరికితే ఆడ ప్రభుత్వ ల్యాండ్లు, ఇంకా ఏంటంటే ఇళ్ళు కూడా తాకట్టు పెట్టి అప్పులు రాజ్యం అప్పులు చేశారు. ఈ రికవరీ కావడానికి కొంత సమయం పడుతుంది. సరే, మన డిబేట్లో ముఖ్యంగా పవర్ దాని మీద. దీంట్లో ఇంకా కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? కస్టమర్స్ అందరి దగ్గర, హౌస్ హోల్డర్స్ దగ్గర, బిజినెస్ పీపుల్ దగ్గర. చక్కగా మనకి న్యాచురల్ వనరు అయినటువంటి ప్రపంచవ్యాప్తంగా అందించేటువంటి సోలార్ సిస్టమ్ వచ్చింది మనకు బాగా. ఎక్కువ మంది ఇవాళ సోలార్ పెట్టుకున్నట్టే మనం డిస్కమ్ నుంచో లేకపోతే ఇతర కంపెనీల నుంచో సోలార్ పవర్ కొనక్కర్లా. ఆ కంపెనీలు పెట్టడానికి ఈ దిశగా గొట్టిపాటి రవి గారు, మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉప కమిటీ మంత్రుల కమిటీ కూడా దీని మీద చర్చలు జరిపితే కొంతమంది ముందుకు రావట్లా. రాబోయే కాలంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎక్కువ శాతం ఇళ్లలో మనకి సోలార్ సిస్టమ్ రాబోతుంది. కరెంటు ఇప్పుడు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయ్యాలో ఎక్కడ కూడా
నాణ్యత లోపించకుండా ఇటు కుటుంబాలకు కావచ్చు, ఇళ్లకు కావచ్చు, వ్యవసాయ భూములకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు 24 గంటల సప్లై ఎంతో ఉంది వాళ్ళు. అంటే రైతులకి నైట్ పని చేయరు కాబట్టి వెళ్ళలేరు, మోటార్లు లేరు కాబట్టి నైట్ తప్పితే పగలు. ముఖ్యంగా నాణ్యమైన కరెంటుతో పాటు వాళ్ళు వేసినటువంటి ఛార్జీలు తీసేస్తే మళ్ళీ అప్పులు ఊగిలో పోతుంది రాష్ట్రం. వాటి వరకు కంటిన్యూ చేద్దామని నేను బాబురావు గారితో ఒక చిన్న దాంట్లో విభేదించాల్సి వస్తుంది. నా దగ్గర కూడా బిల్లులు ఉన్నాయి సార్. బిల్లులు నేను 3 నెలల బిల్లులు తెప్పించాను 2025లో. ఈ 3 నెలల బిల్లుల్లో 2/25 కానీ 3/25 కానీ 4/25 కానీ జీరోలు ఉన్నాయి. అంతేగాని అమౌంట్ ఫిక్స్ చేసి 2022 లేకపోతే 18/24 అంటే 24 నెలలు కట్టమని 2023-24 వేసిన బిల్లుల్లో ఛార్జెస్ వచ్చినాయి. కానీ 25లో ఛార్జెస్ రాలా, పెట్టారు కానీ జీరోలు వచ్చినాయి. వాటి మీద ఏం లేదు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో సార్ చెప్పినట్టుగా, బాబురావు గారు చెప్పినట్టుగా అసలు ఎక్కడైనా చూడండి, ప్రభుత్వం డబ్బులు వసూలు చేసినాక ఇవ్వటం రిటర్న్ అనేది చరిత్రలో ఉందా ఎక్కడన్నా? ఎక్కడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం కన్జ్యూమర్స్ అందరికి కూడా బెనిఫిట్ చేకూర్చాలా, తీసుకున్న డబ్బుల్ని ట్రూ డౌన్ ద్వారా అందరికీ అందచేయాలా, రేపు సర్దుబాటు అనేది బిల్లుల్లో తగ్గించే చేయాలా, లేకపోతే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్కి వేయాలనేది ఆలోచన. డైరెక్ట్ గా అకౌంట్ అవకాశం. ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మీరు ముందే పండగ చేసేయకండి. మా వాళ్ళు కూడా అలాగే టైటిల్ పెట్టారు. కానీ ఇక్కడ ఇంకా 90 రోజులు టైం ఉంది. అక్కడ ఇది ఓన్లీ ప్రతిపాదన ఒకటి. రెండోది అది డైరెక్ట్ గా అకౌంట్ లో అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఓన్లీ సర్దుబాటే చేస్తారు. ఒకవేళ ఇన్ కేసు అయితే కనుక అది కూడా గ్యారంటీ లేదు. అదేమి ప్రజలకి చేస్తున్న, కస్టమర్స్ వినియోగదారులకి చేస్తున్నది ఏం కాదు. ఆల్రెడీ ముందే ఎక్కువ వసూలు చేసామంటున్నారు. సరే చూద్దాం. మరి ఆల్రెడీ వసూలు చేసింది వెనక్కిస్తామంటున్నారు, వెనకంటే సర్దుబాటు రూపంలో అంటున్నారు. అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తెలియదు. సురేష్ గారు ఒకే ఒక మాట శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా జీరో వచ్చింది అంటున్నారు. అంటే శ్రీనివాసరావు గారు మరి ఆయనకి టీడీపీ పార్టీ కాబట్టి ఆయన జీరో పంపించారో మాకు తెలియదు. రాష్ట్రంలో ఉన్న ఏ వినియోగదారుడికైనా చూడండి, నా దగ్గర కూడా బిల్లు ఉన్నాయి, అందరి దగ్గర బిల్లు ఉన్నాయి. 4/25 266 రూపాయలు 40 పైసలు చొప్పున వేశారు. దాంతోపాటు ఈనాడు పత్రికలో వార్తలో కూడా ఈఆర్సీ అఫీషియల్గా ఇచ్చింది 2787 కోట్ల రూపాయలు 40 పైసలు చొప్పున ఈ సంవత్సర కాలంలో వసూలు చేశారని ఈఆర్సీ చెప్తా ఉంది. మేం చెప్పట్లా. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి డిస్కమ్లు వసూలు చేసిన లెక్కలు వాళ్ళు చెప్పినవి, ఇది మా సొంత లెక్కలు కాదు. 2780 కోట్లు అంటే సుమారు 69,000 మిలియన్ యూనిట్లు ఈ 2023-24లో కన్స్యూమర్స్ కి ఇచ్చారు. ఒక్కొక్క యూనిట్ కి 40 పైసలు చొప్పున అదర్కంగా వేసింది. పోనీ 2022-23 ఆ పాపం మీకు సంబంధం లేదన్నారు. మరి 2014-19 ఎవరిది? 36 నెలల నుంచి ట్రోప్ ఛార్జీలు వసూలు చేశారు. అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారు, ఇది మాది కాదు టీడీపీది అన్నారు. మీరు వచ్చి ఇప్పుడు వైసీపీది అన్నారు. టీడీపీదైనా వైసీపీదైనా బీజేపీదైనా కట్టాల్సింది జనమే. కాబట్టి దీంట్లో మీరు వాస్తవాన్ని గమనించి మీరు హామీ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే సమీక్షిస్తాం, తగ్గిస్తాం, పెంచారని చెప్తున్నాం, పెరిగినని జనం చెప్తున్నారు. బాబురావు గారు ఎస్ మా సమయం ఎక్కువలేదు. మీరు అన్నట్లు ఏంటంటే శ్రీనివాస గారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాజిటివ్ అంటే గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. కొన్ని ఒప్పందాలు ఏమో మీ హయాంలో జరుగుతాయి, లేకపోతే వైసీపీ హయాంలో జరుగుతాయి. అది రిఫ్లెక్ట్ అయ్యేది ఎప్పుడు సక్సెస్ గవర్నమెంట్ అంటే దాన్ని సక్సీడ్ అయ్యే గవర్నమెంట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు 14-19 మధ్యలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ 80 to 90% అయిపోయింది. నేను రోజు అటే తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఓపెనింగ్ ఎవరి హయాంలో జరిగింది? వైసీపీ హయాంలో జరిగింది. సో 80-90% ఉన్న మీ క్రెడిట్ ని వైసీపీ కొట్టేసింది. అంటే పాజిటివ్ కొట్టేయడానికి సిద్ధంగా ఉంటారు. ఓకే, అలాగే కొన్ని ఒప్పందాలు ఈ ఏపీఆర్సీతో చేసిన ప్రతిపాదనల ప్రకారంగా మీ హయాంలో 14-19 మధ్య చేసుకున్న ఒప్పందాల యొక్క ఛార్జీల భారం రిఫ్లెక్ట్ అయ్యింది ఎప్పుడు? వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి సర్దుబాటు బిల్లుల్లో కనపడింది. ఆ సర్దుబాటు ఛార్జీల రూపంలో దాంట్లో కూడా ఉంటాయి. 2018, 19, 17, 18
మీరు కానీ నేను కానీ ఎంత పక్కన పెడదామని చూసినా కుదరదు. అక్కడ పాత బిల్లులు తీస్తే కనపడతాయి అక్కడ 17, 18, 18, 19 సర్దుబాటు ఛార్జీలు అని. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే బాబురావు గారు అన్నట్లు కట్టాల్సింది మాత్రం కస్టమరే, ఎవరి హయాంలో ప్రతిపాదనలు చేసి ఒప్పందాలు చేసుకున్నా కానీ. ఇప్పుడు మీరేమంటున్నారు, గత 1 yearలో కూడా ఇప్పుడు పెరుగుతున్న ఛార్జీలు కడుతున్నదంతా కూడా వైసీపీ హయాంలో. ఎస్, కరెక్టే, కాదంటలా. అయితే నాకు అర్థం కాదు ఏంటంటే బాబురావు గారు ఒక్క మాటలు చెప్పండి, ఈ 40 పైసలు పర్ యూనిట్ అనే దాన్ని ఏ రకంగా ఒప్పుకున్నారు? అది ఆ పాపం ఎవరిది, ఏ బేసిస్ మీద? ఇట్స్ నాట్ ఏ జోక్. 40 పైసా పర్ యూనిట్ అంటే అది చిన్న మొత్తం కాదు. రెండో పాయింట్ సార్, ఇది నా పర్సనల్. ఒకవేళ నా ఇంటికి వచ్చి కనుక ఈ రోజు ఎవడన్నా వచ్చి ఇది షిరిడి సాయోడో ఇంకొకడో వచ్చి కనుక ఈ నాకు మీటర్ కనుక బిగిస్తే, నేను దాన్ని గనక డిస్మాంటిల్ చేస్తే, అంటే నేను దాన్ని గనక రిమూవ్ చేస్తే నా మీద ఏమన్నా చర్యలు తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి కానీ చట్టపరంగా ఏమన్నా ఉందా? ఒక మాట చెప్పేసాను సార్. ఒకటి, ఈ 40 పైసల పాపం ముందు మోడీ గారు అనుమతి ఇచ్చారు, వైసీపీ స్టార్ట్ చేసింది, టీడీపీ కొనసాగిస్తా ఉంది. కాబట్టి ఈ పాపం అందరిది, ఈ ప్రభుత్వంలో ఉన్న అందరిది. ఓకే, దీన్ని రద్దు చేసే అధికారం టీడీపీకి ఉంది. అదేమి రద్దు చేయకుండా కంటిన్యూ చేయాల్సిన నెసెసిటీ ఏమీ లేదు. రెండోది, స్మార్ట్ మీటర్ పెట్టకుండానే ఆపండి, పెట్టిన తర్వాత తీసేయడం కాదు. చాలా చోట్ల పెట్టకుండా జనం ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు అన్నది కరెక్టే, కళ్ళ ముందు కనబడుతుంటే ఇది ఎలాగ ఆపకుండా ఉంటాం, కానీ లేని సమయంలో వచ్చి కూడా పెడుతున్నారంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా లేని సమయంలో పెట్టే అధికారం వాడికి ఎవడిచ్చాడు? సురేష్ గారు, మీ ఇంట్లో లేని సమయంలో మీ పెడితే నాకు తెలియకుండా మా ఇంట్లో అక్రమంగా అదానీ మనుషులు ప్రవేశించారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అదే సార్ నేను అనేది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దాన్ని ఏమంటారు, దుందుడుకు చర్యలు చేసే ధైర్యం వాళ్ళకి ఎవరు ఇచ్చారంటున్నా? అదే ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చారు. అదానీ గారికి మోడీ గారు ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టారు. ప్రభుత్వం ఆ ధైర్యం ఇచ్చింది వాళ్ళకి. అవును సార్, ఏదైనా పద్ధతి ప్రకారం ఇప్పుడు బలవంతంగా రుద్దడమైన పద్ధతి కాదు సార్, బలవంతంగా రుద్దడమైన పద్ధతి. పగలగొట్టండి అని శ్రీనివాసరావు లోకేష్ గారు పిలిపించారు. అప్పుడు పగలగొట్టమని వాళ్ళు ఎందుకు బిగిస్తున్నారు? అప్పుడు తప్పైంది, వాడు ఒప్పైందా? కాబట్టి ఆపాల్సిన బాధ్యత ముందు మనం కాదండి, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు ఆపాలి, మాట నిలబెట్టుకోవాలి. బాధ్యత వాళ్ళది. అసలు మనం ఎందుకు పేకమనాలి, మనం ఎందుకు అడ్డుకోవాలి? అడ్డుకుంటామని చెప్పి పగలగొట్టమన్నటువంటి కూటమి ప్రభుత్వం నేతలు చేయాలా పని? రెండు దానికి అఫీషియల్, రెండు దానికి ఇన్స్టాల్ చేసేటప్పుడు వినియోగదారుడి దగ్గర నుంచి ఏమన్నా రిటర్న్ గా తీసుకునే పరిస్థితి ఉందా? సిగ్నేచర్ గానీ మోసపూరితంగా చేస్తున్నారు. వచ్చేమన్నారు, మీ మీటర్ బాగున్నా బాగోలేదండి, కంప్లైంట్ వచ్చింది అందుకే మీకేస్తామని తప్పుడు మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, తప్పుదారి పట్టించి చేస్తున్నారు. మరి దానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అవకాశం ఇస్తా ఉంది. కాబట్టి బాధ్యత వాళ్ళది. అవును.